రంభావన విహారాయ కొండగొట్టు నివాసినే శ్రమలోక శరణ్యాయ ఆంజనేయాయ మంగళం. తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగొట్టు ఆంజనేయ స్వామివారి క్షేత్రం. ఈ క్షేత్రంలో ఈ రోజు నుంచి 3 రోజుల పాటు పెద్ద హనుమాన్ ఉత్సవాలు వైభవంగా ప్రారంభించబడ్డాయి. నిన్న సాయంకాలం విశ్వక్షేణారాధన, పుణ్యవాచనం, యాగశాల శుద్ధి, ముత్సుంగ్రహణం, అంకురార్పణ, అఖండ దీపారాధన, శోభకుంభ స్థాపన ఇత్యాది కార్యక్రమాలు కూడా చేసుకోవడం జరిగింది. ఈరోజు ఉదయం దేవాలయంలో పుణ్యవాచనం, దీక్షా స్వీకరణ, ఆచార్య వృత్తికరణం చేసుకొని శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారు, ఆంజనేయ స్వామి వారు, అమ్మవారితో కూడుకున్నటువంటి ఉత్సవమూర్తులతో యాగశాల ప్రవేశం చేయడం జరిగింది. ఆ యాగశాలలో ద్వారతోరణ రుచుకుంభారాధన, మూర్తి కుంభారాధన, అరుణీ మదనం అంటే చెక్కను రాపిడి చేసి అగ్ని ప్రతిష్ఠ చేయడం జరిగింది. రామాయణం, భారతం, భాగవతం, వేద, ఇతిహాస, పురాణ, స్తోత్ర, దివ్య ప్రబంధాలు ఇత్యాది పారాయణాలు కూడా జరుగుతాయి. అదేవిధంగా స్వామివారి సన్నిధిలో మూలమంత్ర హవనం, సుందరాకాండ హవనం ఇత్యాది హోమాలు కూడా నిర్వర్తించబడతాయి. ఈ ఉత్సవాలు మంగళవారము, బుధవారము, గురువారం 3 రోజుల పూట వైభవంగా జరగడం జరుగుతుంది. ఎల్లుండి గురువారం రోజున హనుమాన్ జయంతి పురస్కరించుకొని ఉదయం 3 గంటలకు స్వామివారికి ఫలపంచామృత అభిషేకము, చందన సమర్పణ, పట్టు వస్త్రాలంకరణ, సహస్రనామార్చన ఇత్యాది కార్యక్రమాలు చేస్తారు. యాగశాలలో 10 గంటల 30 నిమిషములకు మహాపూర్ణాహుతి, ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తికి స్నపన తిరుమంజనం, ఊయల్ సేవ, అప్పుడే పుట్టినటువంటి స్వామివారికి ఊయల్ సేవ ఇత్యాది కార్యక్రమాలు జరుగుతాయి. సాయంకాలం కుంకుమార్చన, గరుడ వాహన సేవ, సహస్ర దీపాలంకరణ కార్యక్రమాలు జరుగుతాయి. అదేవిధంగా తరలి వస్తున్నటువంటి లక్షలాది మంది హనుమాన్ దీక్షా స్వాములకు కూడా నిరాఘాటంగా మాలా విరమణ ఉంటుంది. మాలా విరమణ కొరకై ఆలయ సాంప్రదాయాన్ని అనుసరించి 150 మంది చాత్తాద శ్రీ విష్ణును పిలిపించి వారి చేత మాలా విరమణ చేయించడం జరుగుతుంది. దర్శనాలు కూడా కొనసాగుతూనే ఉంటాయి శుక్రవారం వరకు కూడా. కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి స్వామి దర్శనం చేసుకొని ఆ యొక్క ఇరుముడి సమర్పణ చేసి మాల విరమణ చేసుకొని అవ్యాజమైనటువంటి భగవంతుడి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్, జై హనుమాన్.